నీ జీవితంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నా కూడా దేవుడు పట్టించుకోవడం లేదు అని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావంటే, ప్రభువా ఇక నుంచి నన్ను ఈ సమస్య నుంచి త్వరగా విడిపించు అనే దానికంటే ముఖ్యంగా నువ్వేం చేస్తావంటే, ప్రభువా నన్ను మార్చు. ఏం కోరుకుంటున్నావు నా నుంచి? నా నుండి ఏం కోరుకుంటావు? ఏది వదిలిపెట్టాలయ్యా? దేనిని వదిలిపెట్టాలి? దేనిని హత్తుకోవాలి? దేనిని డెవలప్ చేసుకోవాలి? దేవుని డెవలప్ చేసుకోకూడదు. ఇప్పుడు దేవుడు నేను ఒక ఘనమైన పని కొరకు పిలిచాడు. ఆ పని స్టార్ట్ అయిపోయింది. పని స్టార్ట్ అయిపోయిన వారానికే జనం వచ్చి మంచాల మీద వండామనుకోండి, వారం రోజులు ఏం ప్రయోజనం అండి? వాట్స్ ద యూస్? స్టేచర్లో కూడా వయస్సు నందు యేసు ప్రభు వర్ధిల్లుచున్నాడంట. యూ షుడ్ బికమ్ ఫిట్ స్పిరిచువల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. వెన్ యూ థింక్ దట్ గాడ్ ఈస్ సైలెంట్, ఫోకస్ ఆన్ యూ. నీ డెవలప్మెంట్ చాలా ప్రాముఖ్యము. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయడం తర్వాత అండి, సెకండరీది. ఫస్ట్ ముఖ్యము నీవు ముఖ్యం. ఫస్ట్ నీ కుటుంబం కంటే నువ్వు ముఖ్యం. నీ భార్య కంటే నువ్వు ముఖ్యం. నీ భర్త కంటే నీవు ముఖ్యం. ఎదుగుతున్నావా? మార్చిలో ఎలా ఉన్నావు? ఏప్రిల్ ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ మానసిక స్థితి ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ఎదుగుదల కనిపిస్తుందా? లేదు. ఏందబ్బా దేవుడు ఇంకా చేయడం లేదు, ఏ అద్భుతం చేయడం లేదు, దేవుడు చెప్పాడు చేయడం లేదు అని అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడేమో నిన్ను మార్చాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. సో కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఓపెన్ అప్ అయిపోయి, ప్రభువా నన్ను మలచు, నన్ను మార్చు. హల్లెలూయా. నువ్వు ఒక వాగ్దానం నా చేతికి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యము నాకు ఉండాలి.